నమస్కారం బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. నేడు కర్నూలు, గుంటూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్. 2 జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న జగన్. వాలంటీర్ల అభినందన సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టీకరణ. టీడీపీ అభ్యర్థిని పోటీకి పెట్టే ఆలోచన లేదన్న చంద్రబాబు. వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు టీడీపీలోకి వస్తున్నారని చంద్రబాబు వెల్లడి. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబుకు ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేదని ఎద్దేవా. చంద్రబాబు తన ముందేమో బీజేపీ వదినమ్మను, వెనకేమో కాంగ్రెస్ చెల్లెమ్మను అడ్డుపెట్టుకున్నారని విమర్శ. రాష్ట్రానికి అన్ని విధాలుగా తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీతో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ జతకట్టే 3 పార్టీల్లో ఎవరికి ఓటేసినా బీజేపీకి వేసినట్టేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు వెల్లడి. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రధాని మోడీని జగన్ కలిసినన్ని సార్లు కలవలేదని వెల్లడి. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో నేడు సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ 2 జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరు కానున్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్ల అభినందన సభలో సీఎం పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఫిరంగిపురం మండలం రేపూర్ చేరుకోనున్నారు. అనంతరం వాలంటీర్ల అభినందన సభలో పాల్గొంటారు. అనంతరం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థిని పోటీకి పెట్టే ఆలోచన లేదని తెలిపారు. వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు టీడీపీకి టచ్ లోకి వస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ఉన్నవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, అనగాని, కంబంపాటి, గొట్టిపాటి తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎన్నికల గురించి వారు ప్రశ్నించగా చంద్రబాబు ఈ మేరకు తెలిపారు. వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు టీడీపీకి టచ్ లోకి వస్తున్నారని చంద్రబాబు చెప్పారు. అయితే ఆ పార్టీ నుంచి వచ్చే అందరినీ తీసుకోలేమని చెప్పారు. చేరికలు, పొత్తుల కారణంగా పార్టీ కోసం కష్టపడిన నేతలకు నష్టం జరగకూడదని చెప్పారు. అన్ని లోతుగా ఆలోచించే నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ఈ సమావేశంలో రా కదిలిరా, నారా లోకేష్, శంకర్రావు సభలతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేదని అన్నారు. చంద్రబాబు తన ముందేమో బీజేపీ వదినమ్మను, వెనకేమో కాంగ్రెస్ చెల్లెమ్మను అడ్డుపెట్టుకున్నారని విమర్శించారు. టీడీపీ, బీజేపీ పొత్తుల అంశంపైన కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా చేసిన ప్రతిపాదనతో చంద్రబాబు పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యిలా మారిందన్నారు. 150 అసెంబ్లీ సీట్లలో బీజేపీ, 25 స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలని చంద్రబాబు ముందు అమిత్ షా ప్రతిపాదన ఉంచి ఉంటారని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. కుట్రలు, కుతంత్రాలు, చెల్లెమ్మ, వదినమ్మ, దత్తపుత్రుడు, పనికిరాని వాళ్లను ఎంతమందిని వేసుకొచ్చినా ఏమీ ఒరిగేది లేదన్నారు. మీరంతా అప్రమత్తంగా ఉండండన్నారు. ప్రతి నిమిషం కూడా మీకోసం జగన్ తప్పిస్తున్నారని చెప్పారు. ధైర్యంగా, దమ్ముగా చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డిని తప్పించి జగన్ నన్ను చూసి భయపడతాడని చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు. రామరి చూసుకుందామంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడో లేదో చూసుకుంటాడు, మరో పక్క ఉత్తపుత్రుడు ఉన్నాడో లేదో చూసుకుంటాడని వ్యంగ్యం ప్రదర్శించారు. సరే రారా బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడో లేదో చూసుకుంటాడు. సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడో లేడో అని మళ్ళీ ఈయన చూసుకుంటాడు. సరే ఈడు ఉంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా, వదినమ్మ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు, వదినమ్మ ముందు ఉండాలి. సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు, వెనకాల పెట్టుకున్నాడు. ముందేమో బీజేపీ వదినమ్మ, వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మ, ఈ పక్కనేమో ఉత్తపుత్రుడు, ఆ పక్కనేమో దత్తపుత్రుడు. సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు. ఇంక ఎన్నికలు 15 రోజులు ఉంటాయి. ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. అమిత్ షా ఏం చెప్పాడు, నువ్వు బాధ్యత తీసుకుని మాకు 150 సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు. వాళ్ళ మబ్బులో పెడదామని వెళ్ళాడు. అంతకుముందు అంటే పాపం అద్వానీ గారు, వాజ్పేయి గారు ఉండేవాడు.
ఈయన ఏం చెబితే ఈ కథలన్నీ ఈనేవారు వాళ్ళిద్దరు. వీళ్ళ పెద్ద తురుము తోపు అని. అమిత్ షా, మోడీ వాళ్ళు ఏమంటారు, గబుక్కుని రమ్మని కానీ వెళ్ళారు, అదే చెప్పినట్టు ఉన్నారు. 150 సీట్లు మేము పోటీ చేస్తాం, అసెంబ్లీలు 20 ఎంపీలు మేము చేస్తాం, ఒక 5 ఎంపీలు 10 సీట్లు చేసుకోమని చెప్పినట్టున్నారు. అసలు పిల్లలు ఇప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం, అవునంటే ఓ ప్రాబ్లం. రాష్ట్రానికి అన్ని విధాలుగా తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీతో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని జతకట్టేపై 3 పార్టీల్లో ఎవరికి ఓటేసినా బీజేపీకి వేసినట్టేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ఏ ముఖ్యమంత్రి కూడా ప్రధాని మోడీని జగన్ కలిసినన్ని సార్లు కలవలేదని వివరించారు. నిత్యం జగన్ ఢిల్లీకి వెళ్తూ మోడీ సూచనలు పాటిస్తూ ప్రజా వ్యతిరేకంగా పాలిస్తున్నారని అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో పోటీ చేసే స్థానాలపై సిపిఎం దృష్టి సారించింది. తొలి విడతగా ఒక లోక్సభ, 9 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ నెల 5, 6 తేదీల్లో జరిగిన సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ విధానమే నినాదంగా పార్టీ తీసుకుందని చెప్పారు. విశాఖలోని ఎన్పీఆర్ భవన్ లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోక్నాథం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీతో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని జతకట్టే పై 3 పార్టీల్లో ఎవరికి ఓటేసినా బీజేపీకి వేసినట్టేనన్నారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ఏ ముఖ్యమంత్రి కూడా ప్రధాని మోడీని జగన్ కలిసినన్ని సార్లు కలవలేదని వివరించారు. నిత్యం జగన్ ఢిల్లీకి వెళ్తూ మోడీ సూచనలు పాటిస్తూ ప్రజా వ్యతిరేకంగా పాలిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నవరత్నాల కింద లక్షల కోట్లు ఇచ్చామని చెప్పే జగన్ రాష్ట్ర ప్రజలపై చెత్త, ఆస్తి, విద్యుత్ పన్నుల భారం ఎన్ని లక్షల కోట్లు వేశారో చెప్తారా అని ప్రశ్నించారు. బీజేపీతో ఒక ఒప్పందానికి వచ్చి రహస్యంగా ఎందుకు దాస్తున్నారు అంటే రాష్ట్ర ప్రజలు అంగీకరించరు, తిరస్కరిస్తారు ఈ అలయన్స్ అనే విషయం వాళ్ళకి తెలుసు. అందువల్ల ప్రజల ముందు ధైర్యంగా పోయే దమ్ము లేక రహస్యంగా దాచిపెట్టి ఈ రోజు బీజేపీతో కలిసి అంతకాకి రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారు. అందుకని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని, ఈ రహస్య కూటమిని కూడా ఓడించాలని చెప్పి మేము పిలిపించాము రాష్ట్ర కమిటీ. ఈ 2 కూటములు కూడా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయి. వైసీపీ, టీడీపీ ఎవరు ఓటేసినా బీజేపీ ఓటేసినట్టే, ఇద్దరు ఎవరు ఓటేసినా బీజేపీ ఓటేసినట్టు లెక్క. ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. తీవ్రమైన వ్యతిరేకత, మన రాష్ట్రాన్ని ద్రోహం చేసిన బీజేపీకి ఓటేయరు. ఇటువంటి ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా, ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా ఈ 2 పార్టీలు, 2 కూటములు కూడా వ్యవహరిస్తున్నాయి. అందుకని వీళ్ళు రహస్యంగా అంటగా అవుతున్నారు. ప్రజలకి ఓపెన్ గా చెప్పేటువంటి దమ్ము ధైర్యం లేదు. ఇప్పుడు టీడీపీ ఇక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, నమ్మితే ఆయన కొంటాడు అంటే అమ్మమనే. అమ్మటానికి లేదని కార్మికులు, ప్రజలు నిలదీస్తుంటే నువ్వు అమ్ము మేము కొంటామనంటే ఏంటి అర్థం? రేపు పొద్దున రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చి బిడ్డింగ్ వేస్తాడు, ఇంకోటి వచ్చి ఇంకో 500 ఎక్కువ వేస్తాడు బిడ్డింగ్. అప్పుడు వాడికి పోతాయి కదా. అమ్మటానికి లేదు, వాళ్ళు నీకు దగ్గర డబ్బులుండి సరుకుంటే రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ అవుట్ చేసుకోండి. కొనేది ఏంటి అంటే కొనటానికి హ్యాండ్ అవుట్ చేసు నవరత్నాల పేరుతో ఓదర కొట్టడం తప్ప, చెప్పిందే చెప్పి అడిగిపోయిన రికార్డులాగా అన్ని లక్షల కోట్లు అంటారు తప్ప ప్రజల మీద ఎన్ని లక్షల కోట్లు భారాలు వేశాడు ఇది చెప్పాలి. ఎన్ని లక్షల కోట్లు పంచానో చెబుతున్నాడు, ఎన్ని లక్షల కోట్లు భారాలు వేశాడు. అది ఇసుక మీద కానీ, మద్యం మీద కానీ, ఆస్తి పన్ను రూపంలో కానీ, చెత్త పన్ను కానీ, లేకపోతే కరెంటు విద్యుత్ ఛార్జీల రూపంలో కానీ ఈ 4-5 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు ప్రజల మీద భారాలు వేశాడు ఆయన. వాళ్ళు దమ్ము, ధైర్యం, నిజాయితీ ఉంటే చెప్పాలి. అప్పుడు ప్రజలకు ఇచ్చింది ఎక్కువ, ప్రజల నుంచి లాక్కుంది ఎక్కువ తేలిపోతుంది. అందుకని ఈ పార్టీ పరిపాలించేటువంటి అర్హత లేదు, ఈ పార్టీని ఓడించాలని చెప్పి కూడా మేము పిలిపించాము. అలాగే తెలుగుదేశం, జనసేన కూటమి వాళ్ళు బీజేపీకి పూర్తి పల్లకి మోస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా జనసేన ఉంది. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన కె రత్నాకరరావు లక్ష్మి కుటుంబం 10 లక్షల విరాళాన్ని అందించింది. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా చెక్కును ఆలయ అధికారులకు అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం మంత్రి కొట్టు సత్యనారాయణ, దుర్గగుడి ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈ కోటేశ్వరరావు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. దుర్గమల్లేశ్వర స్వామి వారి ఆలయం, కనకదుర్గమ్మ అమ్మవారి భక్తులు కేతినేని రత్నాకరరావు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచరణ నుంచి పూర్వీకులు వచ్చి ఇక్కడ విజయవాడలో స్థిరపడ్డారు. వారు ఈరోజు
అమ్మవారి ఆలయంలో శాశ్వత అన్నదాన పథకానికి 10 లక్షల రూపాయలు వారు విరాళంగా ఇచ్చి ఈ అన్నదానంలో పాల్పంచుకుంటూ అందరికీ అన్నదానం ద్వారా మరి భక్తులు కలవాలని, అటువంటి ఆ పుణ్యం మరి దక్కాలని ఆ భగవంతుని మీద విశ్వాసంతో, అమ్మవారి మీద విశ్వాసంతో ఇవాళ 10 లక్షల రూపాయలు వారు విరాళంగా ఇచ్చారు. వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, వారి కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అన్ని రకాలుగా వారికి మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. బయోగ్యాస్ ప్లాంట్, గోల్డ్ క్లస్టర్లతో ప్రజల ఉపాధి అవకాశాలు సుస్థిరంగా మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో జిల్లాలో గోల్డ్ క్లస్టర్ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. బయోగ్యాస్ ప్లాంట్ త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో కలిసి సచివాలయం నుంచి వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు కలెక్టర్ ఢిల్లీరావు కలెక్టరేట్ నుంచి వర్చువల్ గా హాజరయ్యారు. దీనిలో భాగంగానే జిల్లాలోని కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ బయో ఎనర్జీ సిబిజీ ప్లాంట్ కు శంకుస్థాపన, జగ్గయ్యపేటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ పర్పస్ వెహికల్ నిధులు 8 కోట్లతో ఏర్పాటు చేసిన గోల్డ్ క్లస్టర్ ను ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండి శివశక్తి పుణ్యశలతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిలయన్స్ బయో ఎనర్జీ కంప్రెస్డ్ బయోగ్యాస్ స్లామ్ ద్వారా వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్, సేంద్రియ ఎరువుల ఉత్పత్తి జరుగుతుందన్నారు. దీంతో రైతులకు మేలు జరగడమే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. గోల్డ్ క్లస్టర్ ద్వారా స్వర్ణకారులకు మెరుగైన ఆదాయం లభిస్తుందన్నారు. బంగారం వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త డిజైన్ లో ఆభరణాల తయారీ సులభతరం అవుతుందన్నారు. కామన్ ఫెసిలిటీ కేంద్రంలో మౌల్డింగ్ సెంటర్, టెస్టింగ్ కమ్ 3D లేజర్ హాల్ మార్కింగ్ సెంటర్ ఉంటాయన్నారు. ఆధునిక యంత్ర సామాగ్రి, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో రావడంతో పెద్ద సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు అవకాశం లభించిందన్నారు. గోల్డ్ క్లస్టర్ జగ్గయ్యపేట నియోజకవర్గంలో 800 వరకు సూక్ష్మ, చిన్న యూనిట్లకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. ప్రత్యక్షంగా 1365 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ఇది ఒక మోడల్ వెబ్సైట్ సార్. మీరు ఫస్ట్ ఒకటి యాడ్ చేస్తాం. జిల్లా అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని ఎంపీ కేశినేని శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని చెప్పారు. కొత్త అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేలా చేయడంలో కీలకంగా ఉండే కలెక్టరేట్ లో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నామని తెలిపారు. ఎంపీ ల్యాక్స్ నిధులు 30 లక్షలతో కలెక్టరేట్ లో నిర్మించనున్న సమావేశం మందిరం రికార్డులకు ఎంపీ కేశినేని నాని, జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని చెప్పారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేలా చేయడంలో కీలకంగా ఉండే కలెక్టరేట్ లో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నామని తెలిపారు. ఇటీవల ఎంపీ ల్యాక్స్ 8 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ ను ప్రారంభించామని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా సమావేశ మందిరం, రికార్డు రూమ్ ల నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మంచి సమన్వయంతో వ్యవహరిస్తూ జిల్లాలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. ఆయన నేతృత్వంలో జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో దాదాపు 270 గ్రామాలకు మంచినీటిని అందించేందుకు
ట్యాంకర్లు ఏర్పాటు చేయడం వెనుక కలెక్టర్ కృషి ఉందన్నారు. అనంతరం కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఎంపీ కేశినేని నాని ఎంపీ ల్యాడ్స్ నిధులతో కలెక్టరేట్ లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఎంపీ కేశినేని నాని సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో సమావేశ మందిర నిమిత్తం కలెక్టర్ గారి అభ్యర్థన మేరకు ఇక్కడ నా ఎంపీ నిధుల నుంచి 30 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అట్లాగే ఇంతకుముందు కూడా సిపిఓ గారి ఆఫీస్కి కొంత నిధులు మంజూరు చేస్తే చాలా చక్కటి భవనం, చాలా సుందరమైనటువంటి భవనం కలెక్టర్ గారు కట్టించారని ఆయనకు చాలా అభినందనలు. ముఖ్యంగా ఏంటంటే మరి ఈ జిల్లాల విభజన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాలనా సౌలభ్యం కోసం, ప్రజల వద్దకు పాలన కోసం జిల్లాలని 26 జిల్లాలుగా చేశారు. ఇంతకుముందు ఉన్నటువంటి 13 జిల్లాలని ఇప్పుడు 26 జిల్లాలుగా చేశారు. ఇంతకుముందు ఇది సబ్ కలెక్టర్ ఆఫీస్గా ఉండేది విజయవాడలో, బందర్లో కృష్ణా జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఉండేది. దాని తర్వాత ఇక్కడ ఈ ఎన్టీఆర్ జిల్లాకి ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్ అవటం, ఇక్కడ మరి సదుపాయాలు ఇంకా కూడా కొన్ని అవసరం అవటం, దాంట్లో కొన్ని బిల్డింగ్లు కానీ అట్లాగే మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కావాల్సినటువంటి నిర్మాణాలు అవసరం అవడంతో కలెక్టర్ గారి అభ్యర్థన మేరకు ఈరోజు 30 లక్షల రూపాయల నా ఎంపీ నిధుల నుంచి ఇక్కడ సమావేశం మందిరంకి ఇచ్చాం. అభివృద్ధిలో ఇప్పుడు కలెక్టర్ గారు నిజంగా కూడా చాలా గొప్పగా పనిచేస్తున్నారు. ఎందుకంటే నాకు ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ మేరకు ఈ విజయవాడ పార్లమెంట్లో వేసవకాలంలో ముఖ్యంగా దాహార్తి ఎక్కువగా ఉంది ప్రజల గ్రామాల్లో అని చెప్పినప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడితే వెంటనే దాదాపు 270 గ్రామాల నుంచి నాకు తీర్మానాలు తెప్పించి వాటర్ ట్యాంకర్లు నా ఎంపీలు ఇవ్వడానికి కలెక్టర్ గారు చాలా సహకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తమను చర్చలకు పిలవడమే తప్ప ఈ సమస్యను సంపూర్ణంగా పరిష్కరించడం లేదని ఏపీ ఎన్జీఓ ఎన్టీఆర్ జిల్లా ఉద్యోగ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా మంత్రుల భేటీలోనూ నూతన వాయిదాలు కోరారే తప్ప సమస్యల పరిష్కారం ప్రస్తావన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఏపీ ఎన్జీఓ ఐకాసా ఎన్టీఆర్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ఎన్టీఆర్ కలెక్టరేట్ లో నిరసన వ్యక్తం చేసి నినాదాలు చేశారు. ఉద్యమ కార్యాచరణ పత్రాన్ని కలెక్టరేట్ ఏవో నాగలక్ష్మమ్మకు అందజేశారు. జిల్లా రెవెన్యూ శాఖ అధికారి వి శ్రీనివాసరావుతో కార్యాచరణపై చర్చించారు. ఏపీ ఎన్జీఓ ఐకాసా జిల్లా చైర్మన్ ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ తాము ప్రభుత్వం వద్ద దాచుకున్న డబ్బుకు గ్యారంటీ లేకుండా పోయిందన్నారు. ఉద్యోగులకు ఇలాంటి పరిస్థితి గతంలో లేదన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ను వేసినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. తక్షణమే 30% మేర మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. ప్రభుత్వ నిర్మాణాత్మకంగా వ్యవహరించకనే ఉద్యమానికి పిలుపునిచ్చామన్నారు. ప్రతినిధులు ఇక్బాల్, హర్నాథ్ బాబు, రవీంద్రబాబు, కిషోర్, శ్రీనివాసరావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ప్రతి పాఠశాలలో, ఈవెన్ పెన్షనర్స్ హోమ్లో ఇవాళ నల్ల బ్యాడ్జీలు ధరించి ఏదైతే గత 4 సంవత్సరాలుగా మేము డిమాండ్స్ మీద, పెండింగ్ బకాయిల మీద, అపరిష్కృతంగా ఉన్న మా సమస్యల మీద ప్రభుత్వానికి దఫాలుగా విజ్ఞప్తులు, వినతి పత్రాలు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో జిఓఎంకి సమర్పించుకున్నప్పటికీ ఒక్క అడుగు పడని నేపథ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్, కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున తమ కార్యాలయాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తున్నారు. రేపు ఎల్లుండు ఈ నిరసన తెలియజేయడంతో పాటు తాలూకా కేంద్రాలన్నింటిలోనూ అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మధ్యాహ్న భోజన విరామ ప్రదర్శన జరుగుతుంది. విజయవాడలో ఇక్కడ పంచాయతీరాజ్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన విరామ సమయ ప్రదర్శన జరుగుతుంది. ఇవాళ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇప్పుడే మాకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి అందరూ మూకుముడిగా బయటకు వచ్చి తమ నిరసనను తెలియజేసి ప్రభుత్వానికి మా యొక్క అపరిష్కృతంగా ఉన్న డిమాండ్స్ మీద మా ఆవేదనని తెలియజేశారు. ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాం, మీరు పీఆర్సీ మేము వస్తే పీఆర్సీని 1 నెలలో అన్నారు, 4 సంవత్సరాల పాటు పీఆర్సీ ఇవ్వలేదు. 4 సంవత్సరాల తర్వాత కూడా మాకు హెచ్ఆర్ఏలో 4%, ఫిట్మెంట్లో 4%, పెన్షనర్స్ ఎడిషనల్ క్వాంటంలో 3% కోత విధించారు. డిఏలు ఎప్పటికప్పుడు గత ప్రభుత్వాలన్నీ 1-2 డిఏలు పెండింగ్ ఉంచాం, కానీ మేము వస్తే 1 డిఏ కూడా పెండింగ్ ఉంచమని చెప్పారు. ఇవాళకి 6 డిఏ బకాయిలు బకాయిలుగా ఉండిపోయినాయి. 2 కొత్త డిఏలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఓ పక్క కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు 1 డిఏ ఇస్తుంటే మనం 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు డిఏ ఇవ్వటం, దాన్ని 30 నెలలైనా 24 నెలలైనా 25 నెలలైనా ఇవ్వకుండా ఉండటం. డిఏ బకాయిలే 6,000 కోట్ల రూపాయలు ఉన్నాయి.
పిఆర్సీ ఏరియర్స్ బకాయిలే 6,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. సరెండర్ లీవ్లు 3 సంవత్సరాల నుంచి పేమెంట్ చేయకపోవడం వలన 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మేము చెప్తున్నాం 25,000 కోట్ల రూపాయలు మా బకాయిలు, మాకు ఇవ్వవలసిన బకాయిలు, అలాగే మా జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ మాకు మా డబ్బులు మీ దగ్గర ఉంచుకుని ప్రభుత్వం దగ్గర ఇవ్వనియే ఉన్నాయి. నిన్న మంత్రివర్గ సమావేశంలో కూడా మరి రాష్ట్ర జేఏసీ నాయకత్వాలతో మంత్రివర్గ సమావేశం కూడా మాట్లాడుతూ మేము 4,000 కోట్ల వరకు 31 మార్చిలోపు ఇస్తాం, మిగిలిన అన్ని జూన్లో ఇస్తాం, ఇంకా మిగిలితే ఆ తర్వాత మీకు క్లారిటీ ఇస్తామని చెప్పడం శోచనీయమైన విషయంగా భావిస్తున్నారు. ఇది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అలాగే ఎవరైనా రిటైర్ అయితే డబ్బులు వచ్చే పరిస్థితి లేదు, ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ ఉండే పరిస్థితి లేదు, మేము దాచుకునే దానికి లోన్లు పెడితే లోన్లు ఉండే పరిస్థితి లేదు. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చేందుకు బోండా ఉమా వైఎస్ఆర్సీపీలో కొంతమంది పెద్దల కాళ్ళు పట్టుకున్నాడని, అటువంటి వ్యక్తి ఇప్పుడు విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పై నోటికొచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటని మాజీ డిప్యూటీ మేయర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు గోగుల రమణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బోండా ఉమా ఒక పెద్ద అవినీతిపరుడని, చేతిలో అధికారం పెట్టుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దండుకున్నాడని విమర్శించారు. సెంట్రల్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన బోండా ఉమాపై నిప్పులు చెరిగారు. బోండా ఉమా ఒక పెద్ద అవినీతిపరుడని, చేతిలో అధికారం పెట్టుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దండుకున్నాడని విమర్శించారు. 2021 కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ సీట్ల కోసం ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 లక్షల వరకు వసూలు చేశాడని ఆరోపించారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కమ్మిలి రత్నకుమార్, ఒగ్గు గవాస్కర్, ఎండి హఫీజుల్లా, షేక్ అమీద్ తదితరులు పాల్గొన్నారు. బోండమ్మ ఎంతటి మూర్ఖుడంటే, నేను 2,000 రూపాయల ఆస్తులు అమ్ముకున్నాను. ఆ రోజు హైదరాబాద్లో 35 ఎకరాల స్థలాన్ని, ఆ రోజు 35 ఎకరాల స్థలాన్ని అమ్ముకుంటే ఆ 35 ఎకరాల స్థలం ఖరీదు 1,000 కోట్లు. అది నానిగారు చెప్పడం కాదు, ఆయన అట్లా వక్రీకరించి చెప్పాడు, వాస్తవం అది. అట్లాగే హైదరాబాద్లో 2.5 ఎకరాల స్థలం ఉంది, అది కూడా ఆ రోజు అమ్మాడు. ఇవాళ అది 500 కోట్లు. 2014 తర్వాత ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత అమ్ముకోవాల్సి వచ్చింది. ఒకటి 2014లో 37 కోట్లని అఫిడేవిట్లు ఇచ్చాడు కదా, 2019లో 66 కోట్లని ఇచ్చాడు కదా. అదే పెరిగింది అంటే 5 సంవత్సరాల్లో ఈ బిల్డింగ్ వాల్యూ పెరగదా, ఈ స్థలం వాల్యూ పెరగదా? అది పెద్ద అవినీతి. అదా? దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 37 కోట్ల ఆస్తి అఫిడవిట్లో చూపించానండి. 2019లో అది పెరగదా ఆస్తి? 66 కోట్లు అవదా? అదా? ఏం తగ్గింది? 50 కోట్లు అంతే. 50 కోట్లు అలాగే ఉన్నాయిగా. అవును. ఇప్పుడు మన అబ్బాయి, ఒక నిమిషం, మన అబ్బాయి లాస్ట్ ఇయర్ 9th చదివాడు. ఈ సంవత్సరం శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహిస్తున్నామని శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం కార్యదర్శి ధూపగుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 16వ తేదీ శుక్రవారం నాడు రథసప్తమిని పురస్కరించుకొని నిర్వహించే సూర్యనారాయణ స్వామి వార్ల వాహన సేవ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. పెనుమాక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రథసప్తమికి సంబంధించి నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను సంఘం సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సేవా సంఘం అధ్యక్షులు చలవాది మల్లికార్జునరావు, కార్యదర్శి ధూపగుంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో ఈ ఏడాది రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నామని తెలియజేశారు. తమ దివ్యక్షేత్ర ప్రాంగణంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో గల మాడవీధులలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తిరుమల వాస్తవములు అంగరంగ వైభవంగా జరుగుతాయని వివరించారు. సూర్యప్రభ వాహన సేవ, చిన్నశేష వాహన సేవ, గరుడ వాహన సేవ, హనుమత్ వాహన సేవ, చక్రస్నానము, కల్పవృక్ష వాహన సేవ, సర్వభూపాల వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ కార్యక్రమంలో జరుగుతాయని పేర్కొన్నారు. రథసప్తమిని పురస్కరించుకొని 108 పాత్రలతో పాయస హవీర్ యజ్ఞ మహోత్సవం నిర్వహించనున్నామని, భక్తులు స్వయంగా స్వామివారికి పాయసాన్ని నైవేద్యంగా అందించవచ్చునని తెలియజేశారు. ఈ వేడుకలు మార్చి 10వ తేదీ వరకు కొనసాగనున్నాయని తెలియజేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని
స్వామివార్ల దివ్య ఆశీస్సులు పొందాలని వారు కోరారు. విలేకరుల సమావేశంలో సేవా సంఘం కోశాధికారి శ్రీరెడ్డి ఉమామహేశ్వరరావు గుప్తా, సభ్యుల పేర్లు సరోజ, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మాజేటి వెంకట దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం నందు రేపు 16వ తారీఖు రథసప్తమి సందర్భంగా స్వామివారిని 7 వాహనాల్లో మాడవీధులందు తిరగడం, అలాగే మరి మధ్యాహ్నం ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్టుగా చక్రస్నానం, తదుపరి ప్రసాదాలు, అలాగే ఈ కొత్త బిల్డింగ్లో రేపు ప్రారంభించబోయే అన్నదాన భవనంలో 108 దంపతులు ప్రసాదం తయారు చేసి ఆ రోజున స్వామివారికి నైవేద్యం పెట్టి అక్కడి నుంచి ప్రసాదం పంపిణీ చేస్తారు. మరి ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని ఆ భగవంతుని సేవలో ఉండాలని చెప్పి నేను ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. లేడీస్ నుంచి ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైష్ణవ మహాదేవి క్షేత్రం పెనుమాక ప్రాంతంలో ఉండవల్లికి అతి సమీపంలో ఉన్నటువంటి పెనుమాక నందుగల శ్రీ వైష్ణవ మహాక్షేత్రం నందు రథసప్తమి ఎల్లుండి 16వ తారీఖు రథసప్తమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా ఈ సంవత్సరం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయాన్ని నిర్మాణం చేసుకుని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఎంతో అపురూపంగా నిర్మాణం చేసుకున్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ మాడవీధులలో ఎల్లుండి ఉదయం రథసప్తమి శుక్రవారం ఉదయం 6 గంటలకి తిరుమలలో జరిగే విధంగా మాడవీధుల్లో ఫస్ట్ ప్రప్రథమంగా సూర్యప్రభానంతో ప్రారంభమై సాయంత్రం 7 గంటల వరకు చంద్రప్రభానంతో తిరుమాడ వీధి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుటకు కమిటీ వారు సంపూర్తి కార్యాచరణలోకి తీసుకుని వచ్చారు. ఇక్కడికి వేల మంది భక్తులు రావాలని, తిరుమలలో జరిగేటువంటి గొప్పదైనటువంటి రథసప్తమి చిన్న బ్రహ్మోత్సవం అని అంటారు. అటువంటి చిన్న బ్రహ్మోత్సవాన్ని ప్రప్రథమంగా ఉదయం 6 గంటల సూర్యప్రవాహనం, తదుపరి 9 గంటలకి చిన్నశేష వాహనం, తదుపరి హనుమంత వాహనం, గరుడ వాహనం, అట్లనే కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, రాత్రి చంద్రప్రవాహనంతో 7 వాహనాలతో స్వామివారి కార్యక్రమం పూర్తవుతుంది. అట్లానే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో శ్రీచక్ర స్థానం స్వామివారి తిరుమలలో కోనేరులో ఎలా జరుగుతుందో అక్కడ తీర్థంలో ఇక్కడ కూడా ప్రత్యేకంగా కోనేరుని ఏర్పాటు చేసుకొని స్వామివారికి తిరుమంజన కార్యక్రమం చక్రస్థానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వైష్ణవ మహా దివ్యక్షేత్రం నందు ఈ సంవత్సరమే ప్రత్యేకంగా మరి సూర్యభగవాన్ని ప్రతిష్ఠించారండి. సూర్యభగవాన్ గుడికి వెళ్ళాలంటే అరస వెళ్ళాలి, అంత దూరం కాకుండా మనకి దగ్గరలో ఇక్కడ ఎంతో అద్భుతంగా గుడిని నిర్మించారు. మరి ప్రత్యక్ష దేవుడు సూర్యభగవానుడు విశేషమైన రోజు రథసప్తమి రోజున మరి పూర్వకాలంలో హిందూ సాంప్రదాయం ప్రకారం 6 బయట పొంగళ్ళు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు, పొయ్యి మీద చేసేసి గ్యాస్ పొయ్యి మీద చేసి నైవేద్యం పెట్టేస్తున్నారు. ఆ సాంప్రదాయాన్ని పోగొట్టకుండా తర్వాత తరానికి కూడా ఇంకా తెలియచేయాలి అని చెప్పని మరి ఇక్కడికి వచ్చి మేము గుడి వాళ్ళని అడగటం, వాళ్ళు ఈ ప్రాంగణంలో చేయమ్మా చక్కటి విశేషమైన కార్యక్రమం రథసప్తమి రోజునే చేద్దాము అని చెప్పని మాకు ఈ అన్ని ఏర్పాట్లు చేసుకున్న మరి కమిటీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ 108 మంది మహిళలకి కూడా 108 కుంపట్లు పెట్టి మరి చక్కగా ఇత్తడి గిన్నెల్లో పాయస నైవేద్యం చేసి ఆ రోజు మరి మాడవీధుల్లో మరి ఆ పాయస గిన్నెల్ని తిరుగుతూ ఆ నైవేద్యం పెట్టి వెంకటేశ్వర స్వామికి సూర్యభగవానుడికి నైవేద్యం చూపించి అది ప్రసాదంగా తీసుకుందామని చెప్పని వాళ్ళు చక్కగా ఇక్కడ మాకు ఈ ప్రాంగణాన్ని ఇచ్చారు. ఆ కార్యక్రమం మరి ఎంతో అద్భుతంగా జరుగుతుంది. పెనుమాక గ్రామంలో ప్రతిష్ఠించిన శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో 8 ట్రస్టులతో కూడినటువంటి ఈ యొక్క ఆశయాలతో కూడినటువంటి ఈ దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య దేవాలయం మరి స్వామివారికి జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో ఈ రథసప్తమి వేడుకలు అనేది ఒక భాగంగా చాలా గొప్పగా కార్యక్రమం చేయడానికి కూడా కార్యక్రమం అంతా కూడా ఈ కార్యాచరణ చేయడం జరిగింది. ఈ రేపు శుక్రవారం 16వ తారీఖు రథసప్తమి రోజున విశేషంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భక్తితో కూడినటువంటి విషయం ఏంటంటే ఈ సూర్య దేవాలయంలో పాదాలకి కిరణాలు పడుతున్నాయండి. అది చాలా విశేషమైంది. మన అరసవల్లిలో మాత్రమే చూడగలిగాం. ఇప్పుడు ఏంటంటే ఈ దేవాలయంలో కూడా ఆ సూర్య భగవానుడి యొక్క కిరణాలు సూర్య దేవాలయంలో స్వామివారి పాదాలు తాగడం అనేది చాలా విశేషం. మరి ఈ మాఘమాసంతో కూడినటువంటి ఈ రథసప్తమి కార్యక్రమానికి ఈ నెల రోజులు కూడా ఉదయం పూట అరుణపారాయణము, సౌరపారాయణము, అదేవిధంగా
స్వామివారికి నిత్యము కూడా తిరుమంజనం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి ఆ యొక్క తీర్థం తీసుకునే వాళ్ళకి అష్టైశ్వర్యాలు, మంచి ఆరోగ్యము చేకూరాలని మా కమిటీ తరఫున ఈ దేవాలయ చైర్మన్గా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కార్యక్రమం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఓం నమో వెంకటేశ్వరాయ. నేడు విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆకాష్ బైజూస్ విద్యార్థులు సత్తా చాటారు. విజయవాడ బ్రాంచ్ కు చెందిన కె నవీన్ చౌదరి 99.40, తన్మయ్ శ్రీ సత్య గణేష్ 98.71, కృష్ణ పూజిత 98.69, శశాంక్ మణికంఠ 98.24% ఫలితాలు సాధించారు. మొత్తం 9 మంది విద్యార్థులు 90% సాధించి తన సత్తా చాటుకున్నారని బ్రాంచ్ అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్పిఎన్ నరేష్ వివరించారు. నేడు విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆకాష్ బైజూస్ విద్యార్థులు సత్తా చాటారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రిషిశేఖర్ శుక్ల 100% సాధించారు. ఈ మేరకు విజయవాడ బెన్ సర్కిల్ వద్ద కల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రాంచ్ అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్విఎస్ నరేష్, ఏరియా సేల్స్ హెడ్ రవికిరణ్, ఏరియా ఆపరేషన్ హెడ్ అర్జున్ మాట్లాడుతూ జేఈఈ ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 1200 మంది విద్యార్థులు 99.0% సాధించారని చెప్పారు. ఇక విజయవాడ బ్రాంచ్ కు చెందిన కె నవీన్ చౌదరి 99.40, తన్మయ్ శ్రీ సత్య గణేష్ 98.71, కృష్ణ పూజిత 98.69, శశాంక్ మణికంఠ 98.24% ఫలితాలు సాధించారని చెప్పారు. మొత్తం 9 మంది విద్యార్థులు 90% సాధించి తమ సత్తా చాటుకున్నారని వివరించారు. ప్రతి సంవత్సరం నీట్, జేఈలలో మంచి ఫలితాలు సాధిస్తున్నామని వెల్లడించారు. క్లాస్ రూమ్ టీచింగ్ తో పాటు కంటెంట్ ను వీడియోల ద్వారా అందిస్తున్నామని తెలిపారు. ఈ విషయానికి విద్యార్థుల శ్రమతో పాటు ఫ్యాకల్టీ కృషి కూడా కారణమని వారు వివరించారు. అనంతరం విద్యార్థులకు మెమెంటోలు అందజేసి అభినందనలు తెలిపారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను అభినందించారు. సో విజయవాడకు వచ్చేసరికి మనకు ఆకాష్ ఇన్స్టిట్యూట్లో మనకు 3 బ్రాంచ్లు ఉన్నాయండి. కార్పొరేట్ బ్రాంచ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ బెన్ సర్కిల్ బ్రాంచ్లో ఇక్కడ మనకు డే స్కాలర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. అలాగే మనకు బాయ్స్కి సపరేట్ హాస్టల్ ఇంటిగ్రేటెడ్ మోడల్లో గురునానక్ కాలనీలో ఉంది. అలాగే గర్ల్స్కి మనకు ఈడుపుగల్లిలో ఇంటిగ్రేటెడ్ మోడల్లో ఉంది. ఇక్కడ మనకు కోచింగ్తో పాటు ఇంటర్మీడియట్తో పాటు హాస్టల్ అండ్ స్టడీ అవర్స్ అండ్ ఐట్యూటర్ ల్యాబ్ అన్ని ఫెసిలిటీస్ అనేవి చాలా మంచి ఫెసిలిటీస్ స్టూడెంట్స్కి మనం ఇవ్వగలుగుతున్నాము. సో రిజల్ట్స్ పరంగా మీరు ఇప్పుడు ఏడీ సార్ చెప్పింది విన్నారు. సో అద్భుతమైన రిజల్ట్స్ అనేది మనము ఇంజనీరింగ్లో ఆకాష్ ప్రూవ్ చేసుకున్నదని ఒక అద్భుతమైన రిజల్ట్ని ఈసారి ఆకాష్ సాధించింది. 100% సాధించింది. 300/300 మార్క్స్ మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి సంబంధించిన విద్యార్థి రిషి శుక్ల ఈ రిజల్ట్ని సాధించాడు. సో ఆకాష్ ఇంజనీరింగ్లో అద్భుతమైన రిజల్ట్ అనేది అందరికీ ఇప్పుడు కనబడుతుంది. సో ఈ అవకాశాన్ని విజయవాడలో ఏదైతే మనకు ఇంటిగ్రేటెడ్ కానీ డే స్కాలర్ ఉన్న అవకాశాలని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఒకసారి మీరు అందరూ మా బ్రాంచ్కి వచ్చి చూసి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. మా బ్రాంచ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8800013015. సో ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అనేది తెలుసుకోగలుగుతారు. అలాగే బెన్ సర్కిల్ విజయవాడ బ్రాంచ్కి వచ్చి కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఎప్పుడు ముందంజ ఉంటుంది, ఇంకా ముందు కూడా ముందంజలోనే ఉంటాము. ఎందుకంటే మీరు చూసినట్టయితే క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము, ఆపరేషన్ విషయాల్లో కానీ అకాడమిక్లో కానీ ఎక్కడ కాము. సో దీని అందరికీ ముఖ్య కారణం మా సౌత్ జోన్ డైరెక్టర్ అయిన మిశ్రా గారు, ధీరజ్ మిశ్రా గారు, ఆయన గారి సహకారంతో మాకు ఎలా నడపాలి, సంస్థలు ఎలా ఉండాలి, ప్రతిరోజు ఏ సబ్జెక్టులో ఎలా క్వాలిటీగా టీచ్ చేయాలి, అది ఆ సార్ సూచనల మేరకు మేము ఈరోజు ఇంతగా అద్భుతాలు సాధించడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఏదైతే ఋషిశేఖర్కి 300/300 అవుట్ ఆఫ్ 100% వచ్చిందో ముందుగా అభినందన తెలియజేస్తున్నాను. తర్వాత విజయవాడలో ఏదైతే 99% ప్లస్ 90 అబోవ్ వచ్చిన 30 మంది స్టూడెంట్స్ని అభినందిస్తూ, సో 36 మందిని అభినందిస్తూ ఎవరైతే దాన్ని కృషి చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ సార్కి, మన సిహెచ్ నరేష్ కుమార్ గారికి, అండ్ ముఖ్యంగా ఆ పిల్లలు మా దగ్గర తేడానికి కృషి చేసిన మన ఏరియా సేల్స్ సూపరింటెండెంట్ సార్ మన రవికిరణ్ సార్కి అభినందన తెలియజేస్తూ, సో ఆపరేషన్ విధంగా మీరు చూసారు క్లాస్ రూమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హైజీన్కి ఎలా ఉంటుంది అనే విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కాదు. సో తక్కువ క్లాస్ రూమ్ స్ట్రెంత్తో మేము టీచింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీ పిల్లలకి ఎటువంటి అవసరం అటెండెన్స్ విషయం కానీ అన్ని విషయాల్లో కానీ చాలా క్రమశిక్షణగా ఉంటుంది. సో మీరందరూ ఈ ఆకాశ విద్యా సంస్థను చూస్ చేసుకుని మీ పిల్లల భవిష్యత్తులో ముందంజగా ఉంటున్నందుకు అభినందిస్తూ, సో ఇంతతో థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు కర్నూలు, గుంటూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్. 2 జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న జగన్. వాలంటీర్ల అభినందన సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు.
రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టీకరణ. టీడీపీ అభ్యర్థిని పోటీకి పెట్టే ఆలోచన లేదన్న చంద్రబాబు. వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు టీడీపీలోకి వస్తున్నారని చంద్రబాబు వెల్లడి. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబుకు ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేదని ఎద్దేవా. చంద్రబాబు తన ముందేమో బీజేపీ వదినమ్మను, వెనకేమో కాంగ్రెస్ చెల్లెమ్మను అడ్డుపెట్టుకున్నారని విమర్శ. రాష్ట్రానికి అన్ని విధాలుగా తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీతో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ జతకట్టే 3 పార్టీల్లో ఎవరికి ఓటేసినా బీజేపీకి వేసినట్టేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు వెల్లడి. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రధాని మోడీని జగన్ కలిసినన్ని సార్లు కలవలేదని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.